ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్ మాదాపూర్లో ప్రేమ వేధింపుల వివాదం యువకుడి దారుణ హత్యకు దారితీసింది. ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో యువతి తండ్రి బంధువులతో కలిసి యువకుడిని కత్తులతో దాడి చేసి దారుణ హత్య చేశారు. ఈ ఘటన అనంతరం ఇద్దరు నిందితులు స్వయంగా మాదాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిన్న అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ ఘటన మాదాపూర్ అరుణోదయ కాలనీలో స్థానికంగా కలకలం రేపింది. మృతుడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ప్రేమ వేధింపుల వివాదంతో అయితే యువతి తండ్రి అలాగే యువతి బంధువులైతే హైదరాబాద్ మాదాపూర్లో యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం వారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి కూడా లొంగిపోయినట్లు సమాచారం. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? హైదరాబాద్ లో ప్రధానమైన ప్రాంతాల్లో హత్యల పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఘటనే ఉదాహరణ. నిన్న 6 హత్యలు చూసాము. ఇవాళ ఈ క్రమంలో మాదాపూర్ అంటేనే ప్రధానమైనటువంటి ప్రాంతము. నిత్యము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులు జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు అంటే ఎవరైతే మిత్రుడు ఉన్నారో భాస్కర్, 30 సంవత్సరాల వయసు గల వ్యక్తి, ఆయన గతంలో ఒక అమ్మాయిని వరంగల్ చెందినటువంటి అమ్మాయి ప్రేమించాడు. కానీ కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించేది. అయితే ఈ క్రమంలో 3 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల క్రితమే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ సందర్భం తర్వాత వాళ్లకు డైవర్స్ కావచ్చు జరిగింది. అయితే దీనికి కారణం ఎవరైతే మొదట ప్రేమికుడిగా ఉన్నాడో ఈయనే కారణం భాస్కర్ అనేటువంటిది వీళ్ళ ప్రధాన వాదన. ఈ క్రమంలో ఈ కక్ష పెంచుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికే 2 సార్లు చంపమని బెదిరించారట. మరి ఇప్పుడైతే నిన్న రాత్రి 11:30 తర్వాత నుంచి రెక్కి నిర్వహించి ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన పిలిపించి మరీ హత్య చేశారు. అయితే ఇది ఇక్కడ అయితే మాదాపూర్ ప్రాంతంలో కలకలం రైతుంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు వచ్చిన తర్వాత అంటే ఎవరైతే మరో వ్యక్తి ఉన్నారో వాళ్ళు చేసుకోవడం ఉన్నాయి. మొత్తానికైతే అర్ధరాత్రి అయ్యప్ప సొసైటీలో ఒక దారుణ ఘటనకు సంబంధించి అయితే మరొక్కసారి హైదరాబాద్ ఉలిక్కి పడింది. మొత్తానికైతే నిందితులు లొంగిపోయారు, పోలీస్ స్టేషన్ ఉన్నారు. తాము కక్ష తీర్చుకున్నామని కూడా పోలీసులకు చెప్పినట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎవరైతే ఈ బాధితురాలి కుటుంబ మిత్రుడు వాళ్ళ సంబంధించినటువంటి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి తండ్రి, అలాగే వాళ్ళ బాబాయ్, మరొక 2 వ్యక్తులు వాళ్ళంతా కూడా హత్యకు పాల్పడి వెంటనే పోలీసులకు లొంగిపోయారు. కానీ మృతుడు వాళ్ళ అన్న మధు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. కేవలం ఈ కక్షతోటే ఇదొక కక్ష, దీనికి కారణం మేమని భావిస్తున్నారు. కానీ మాకు గత ఎప్పుడైతే అమ్మాయికి పెళ్ళైందో 3 సంవత్సరాలు మాకు సంబంధం లేకుండా పోయింది. కానీ ఎందుకు ఈ విధంగా హత్యకు పాల్పడ్డారు, ఇదంతా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అయితే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రస్తుతం మధు అలాగే మృతుడికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న మధు అలాగే ఈ ఎవరైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా పిఎస్ లోనే ప్రస్తుతం ఉన్నారు, లొంగిపోయారు. దీనికి సంబంధించినటువంటి పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ అర్ధరాత్రి ఈ ఘటన జరగడము, కత్తులతో హాస్టల్ కు వెళ్లి హత్యకు పాల్పడడం అనేది అయితే ఇటు మాదాపూర్ వ్యాప్తంగా కలకలం అయితే రేపుతోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.